2025 సంవత్సరం మార్చి నెల మకర రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ నెల మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. శ్రమపడి విజయాన్ని సాధించవలసిన పరిస్థితి ఉంటుంది. శని భగవానుని అనుగ్రహం కొంతవరకు కలిగినప్పటికీ కొన్ని అనివార్యమైన సవాళ్లు ఎదురవుతాయి. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో చాకచక్యంగా వ్యవహరించాలి. మార్చి నెలలో ఆర్థిక వ్యవహారాలు కొంత అనుకూలంగా కొనసాగుతాయి. ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. పెట్టుబడులకు అనుకూలమైన సమయం కాదు. అకారణ ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి. బంధువులు, స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం రావచ్చు. ఇక ఉద్యోగస్తులకు ఈ నెలలో కొంత ఒత్తిడితో కూడినదిగా ఉంటుంది. పనోన్నతులకు కొంత ఆలస్యం కావచ్చు. పై అధికారుల నుండి ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్త అవకాశాలు వస్తే అవగాహన చేసుకొని ముందుకు వెళ్ళాలి. వ్యాపారస్తులకు మితిమీరిన రిస్కులు తీసుకోవద్దు. ఉద్యోగ మార్పులు అనుకూలంగా ఉండవచ్చు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే పరీక్షల సమయం కావటంతో విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. గురువుల ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొంటే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. నిరుద్యోగులు కొత్త అవకాశాల కోసం మరింత శ్రమించాలి. కొందరికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ఇంటి విషయాల్లో కొంత అసంతృప్తి ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. కాబట్టి శాంతంగా వ్యవహరించాలి. పెద్దల సూచనలు పాటించడం మంచిది. సోదర బంధువులతో ఆస్తి వివాదాలు రావచ్చు. ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు ఉంటాయి. కాలుష్య ప్రభావం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు కావచ్చు. జలుబు, జ్వరం సంబంధిత ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ప్రేమలో ఉన్నవారికి కొన్ని చికాకులు ఎదురు కావచ్చు. కుటుంబ సభ్యుల అంగీకారం కోసం కొంత ప్రయత్నం చేయాలి. వివాహితులకు జీవిత భాగస్వామితో సంతోషకరమైన అనుభవాల కన్నా చిన్న చిన్న సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కానీ నమ్మకంతో ముందుకు వెళితే సర్దుబాటు అవుతాయి. ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పఠించడం మంచిది. శనివారాలు శనిగ్రహ పూజలు చేసుకోండి. రుద్రాభిషేకం చేయటం మంచిది. నల్లని వస్త్రాలు దానం చేయటం శుభం. ఈ నెల కలిసి వచ్చే తేదీలు 2, 8, 14, 21, 26 తేదీలు కలిసి వస్తాయి. ఈ నెల మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. సహనంతో, ఓర్పుతో వ్యవహరిస్తే విజయాలు పొందవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి అనవసర ఖర్చును తగ్గించుకోవాలి. శనిదేవుణ్ణి ఆశీస్సులతో పొందేందుకు ధ్యానం, జపం, పూజలు చేయటం మంచిది. మరిన్ని రాశి ఫలితాల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన జ్యోతిష్య వీడియోల కోసం మన ఎస్యు ఆస్ట్రో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. దయచేసి మన ఎస్యు ఆస్ట్రో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.